ఇర్మియా 2:21 శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ ఎట్లు భ్రష్ట సంతానమైతివి. జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ ఎట్లు భ్రష్ట సంతానమైతివి. ఆమె ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు సమాజముతో సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పలుకుతున్నటువంటి వాక్కు ఈ వచనములో, ఈ లేఖన భాగములో మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు సమాజమా, నీవు నాకు ఎందుకు భ్రష్ట సంతానమయ్యావు అని ప్రభు ముక్కుసూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ భ్రష్ట సంతానం అనే మాటకు అర్థం ఏమిటో కూడా దేవుడే వివరిస్తున్నాడు. దేవుడు నాటినప్పుడు ఉండిన లక్షణాలు ఇప్పుడు ఆ జాతికి లేవు. నేను నిన్నొక జాతిగా ఏర్పరచినప్పుడు, ఆ వాగ్దాన భూమిలో నేను నాటినప్పుడు మీలో కొన్ని మంచి లక్షణాలు ఉండినాయి. ఆ రోజుల్లో మీరు శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా మీరు ఉండి నన్ను ఆనందింపజేశావు. శ్రేష్టమైన ద్రాక్షావల్లినిగా నీవు ఉన్నావు. ఆ రోజుల్లో నాటినప్పుడు నీ లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని శతాబ్దాలు గడిచిపోయాక ఇప్పుడు నీవు ఎలా ఉన్నావంటే శ్రేష్ఠ ద్రాక్షావల్లిగా లేవు, నీ ఒక జాతిహీనత ద్రాక్షావల్లిగా ఉన్నావు. అది దేవుని యొక్క అబ్జర్వేషన్. దేవుడు గమనించి వారిని బట్టి పలుకుతున్న సాక్ష్యం, వారి మీద దేవుడు పలుకుతున్న సాక్ష్యం అది. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నిన్ను నేను నాటి తిని, ఇప్పుడు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెందుకు తయారయ్యావు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, శ్రేష్ఠ ద్రాక్షావల్లి యొక్క లక్షణాలు వేరు, జాతిహీనపు ద్రాక్షావల్లి యొక్క లక్షణాలు వేరు. పై చూపులకు, రూపానికి, దాని ఆకులు, వాటి ఆరోగ్యము, వాటి రంగు, వాటి పరిమాణము, దాని సైజు, ఆ ద్రాక్షావల్లికి కాచే కాయలు, పండ్లు, వాటి పరిమాణము, వాటి రుచి, ఇవన్నీ వేరు వేరు. జాతిహీనపు ద్రాక్షావల్లి యొక్క ఆకులు, దాని ఫలాలు, దాని రుచి, శ్రేష్టమైన ద్రాక్షావల్లి యొక్క ఆకులు, రంగు, దాని ఫలాలు, దాని రుచి పూర్తిగా వేరు వేరు. నేను నాటినప్పుడు ఉత్తమ లక్షణాలతో నాటాను, కానీ కొన్ని శతాబ్దాలు గడిచేసరికి కొత్త లక్షణాలు వచ్చాయి. పాత లక్షణాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆనాటి లక్షణాలు ఈనాడు మీద ఎందుకు లేవు? ఎట్లు నీవు నాకు జాతిహీనపు ద్రాక్షావల్లిగానే మారిపోయావు. ప్రియులారా, ఇశ్రాయేలీయులను దేవుడు ఇంకొక విశేషణం, ఇంకొక వర్ణనతో వారిని వర్ణిస్తూ ఉన్నాడు. మీరు నాకు భ్రష్ట సంతానమైతిరి. ప్రభునందు ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథములో పలుమార్లు దేవుడు ఇశ్రాయేలీయులను తన పిల్లలుగా సంబోధించాడు, పిలిచాడు. అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలీయులను తన పిల్లలుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు, మనం చూడగలం. ఇర్మియా 3వ అధ్యాయము 22వ వచనము చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, తిరిగి రండి. దేవుని పిల్లల లక్షణాలు వారికి లేవు. వారు
దేవుని చేత పిల్లలారా అని పిలిపించుకుంటున్నారు. దేవుణ్ణి కూడా తండ్రి అని పిలుస్తున్నారట. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము చూడండి. ఆయనను ఇప్పుడు నీవు నా తండ్రి, నాకు చెలికాడవు నీవే అని మొరపెట్టుచున్నావు కావా అని ప్రభు అడుగుతున్నాడు. వారు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. దేవుడు కూడా వారిని పిల్లలారా అని పిలుస్తూ ఉన్నారు. కానీ లక్షణములను బట్టి వారు దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లల లక్షణాలు వారిలో లేవు. దేవుని పిల్లలైతే దేవుని లక్షణాలు ఉండాలి. దేవుని పిల్లలని లోకము చేత పిలువబడుచున్నారు, గుర్తించబడుచున్నారు. దేవుని పిల్లలమని తమను గూర్చి తాము భావించుకుంటూ నమ్ముకుంటూ ఉన్నారు. కానీ దేవుని లక్షణాలు లేవు, క్రొత్త లక్షణాలు వచ్చాయి. ప్రియులారా, ఈ క్రొత్త లక్షణాలు భ్రష్టత్వపు లక్షణాలు, జాతిహీనపు లక్షణాలు, ఈ నీచ లక్షణాలు నీకెక్కడి నుండి వచ్చాయి? ఎలా వచ్చాయి? దేవుని పిల్లలకు లోక సంబంధుల లక్షణాలు ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? దేవుని పిల్లలకు సాతాను పిల్లల లక్షణాలు ఎందుకు ఎలా వచ్చాయి? పులి పిల్లకు పులి లక్షణాలు రావాలి. అది మేకలాగా మే అని అరవకూడదు. పులి బిడ్డకు పులి లక్షణాలు రావాలి, పులిలాగా మ్యావ్ అని అరవకూడదు. పేరుకేమో పులి పిల్ల, అరుపు చూస్తే పిల్లి కూన. పేరుకేమో ఆకారానికేమో పులి బిడ్డ, అరుపు చూస్తే మేక పిల్ల. అది ఇశ్రాయేలు వారి అనుభవం, ఇశ్రాయేలు వారి అంతస్తు. వాళ్ళ బ్రతుకలో ఉండండి. దేవుడు అంటున్నాడు, హౌ కుడ్ దిస్ బి పాసిబుల్? హౌ కుడ్ దిస్ హ్యాపెన్ టు మై చిల్డ్రన్? నా పిల్లలకు ఇది ఎలా సంభవించగలిగింది? ఎట్లు అన్నాడు. ఎందుకు అనలేదు సుమా, ఎట్లు భ్రష్ట సంతానమైతివి, నీవెందుకు భ్రష్ట సంతానమైతివి అనలా. ఎట్లు, ఏ విధంగా నీవు ఇంత భ్రష్టురాలిని కాగలిగావు? ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరములోని నా సాటి అంగములారా, బైబిల్ అంతటిని అర్థం చేసుకోవడానికి తాళపు చెవుల వంటి వచనాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ తాళపు చెవులలో ఒకటి, చాలా ఉన్నాయి అనుకోండి, ఆ తాళపు చెవుల గుత్తిలో ఒక తాళపు చెవి విషయం చెబుతాను. ఒక రాజభవనంలో దాదాపు 100-200 గదులు ఉండవచ్చు. అన్ని గదులకు ఒకే తాళం కప్ప ఉండదు, ఒకే తాళం చెవి ఉండదు. అన్ని గదుల తాళాలు తెరవగలిగిన తాళపు చెవులన్నీ గుత్తిగా ఒక మూట, ఒక గుత్తి తయారు చేస్తారు. ఆ తాళపు చెవుల గుత్తి దగ్గర ఉంటే రాజభవనంలోని ఏ గదిలోనికైనా ప్రవేశించవచ్చు. ఒక్కో గదికి ఒక్కో తాళపు చెవి మనకు ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఒక్కో గదిలోనికి ఒక్కో తాళపు చెవి ద్వారా మనకు ప్రవేశం కలుగుతుంది. అలాగే దేవుని మర్మములు దాచబడిన మహాభవనం ఒకటి ఉన్నది. పరిశుద్ధ గ్రంథమే ఆ భవనం. పరిశుద్ధ గ్రంథమే దేవుని మర్మముల ధాన్యపు కొట్టు. దేవుని మర్మములనే ధనము దాచబడినటువంటి నిధుల కోశాగారము బైబిల్ గ్రంథమే. మత్తయి సువార్తలో దయచేసి 13వ అధ్యాయం చివరి భాగం 51-52 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. 13వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మన ప్రభువైన యేసునాథుడు 7 ఉపమానములు చెప్పారు. పరలోక రాజ్యమును గూర్చి 7 ఉపమానాలు.
7 ఉపమానాలు చెప్పిన తర్వాత ప్రభు అంటున్నాడు, వీటిని మీరందరూ వీటన్నిటిని గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిని అని ఆయన, అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. స్క్రైబ్ అంటే రాయువాడు, రాతగాడు. ప్రాచీన కాలంలో, పాత నిబంధన కాలంలో ముద్రణ యంత్రాలు లేవు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రపు ప్రతులు తయారు చేయాలంటే సూచిరాత కాపీలు తయారు చేయాల్సిందే. అలాగూ ధర్మశాస్త్ర గ్రంథపు ప్రతులను తయారు చేయడానికి లేవీయులు కొందరు తమను తాము ప్రతిష్ఠించుకొని తమ జీవిత కాలమునంతా ధర్మశాస్త్రపు ప్రతులు రాయడంలోనే వారు గడిపేశారు. అలాంటి లేవీయుల పేరే శాస్త్రి అని అంటారు. ధర్మశాస్త్రపు ఆజ్ఞలతో, కట్టడలతో శాస్త్రికి ఉన్నంత పరిచయం ఎవరికి ఉండదు. ఎందుకంటే 24 గంటలు అతడు లేఖనమునే చదువుతూ ఉంటాడు. లేఖనాన్ని చదవడం రాయడం బ్రతుకే లేఖన పఠనంలో గడిచిపోతుంది ఒక శాస్త్రికి. అలాంటి శాస్త్రి మోషే ధర్మశాస్త్రం అంతటిని పుక్కిట పట్టినటువంటి శాస్త్రి యేసుకు శిష్యుడైతే అతడు ఎలా ఉంటాడంటే, తన ధననిధిలో నుండి పాత పదార్థములను క్రొత్త పదార్థములను వెలుపలికి తెచ్చు యజమానిని పోలి ఉండును. ధననిధి ఒకటి ఉన్నదంటే పెద్ద కోశాగారము, ధనాగారము, ట్రెజరీ. అందులోకి వెళ్ళి పాత వాటిని కొత్త వాటిని తెస్తూ ఉంటాడు. శాస్త్రి దగ్గర ఉన్న ధనాగారం ఏమిటి? ధర్మశాస్త్రమే, లేఖనమే. అనగా లేఖనాలను ఒక మహారాజభవనపు కోశాగారముతో దేవుడు పోలుస్తున్నాడు, ప్రభు పోలుస్తున్నాడు. ఈ కోశాగారంలో కూడా రత్నాలు ఒక గదిలో, వజ్ర వైఢూర్యాలు గదిలో, ముత్యాలు గదిలో, బంగారు కాసులో గదిలో, నగలు ఆభరణాలు ఇంకో గదిలో, రకరకాల సంపద, ఒక్కో రకమైన సంపద ఒక్కో గదిలో ఉంది. బైబిల్ గ్రంథమే అపారమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక దివ్య రాజభవనం. బైబిల్ గ్రంథములో ధననిధులు దాచుకున్న గదులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క గదికి ఒక్కొక్క వచనము తాళపు చెవిగా దేవుడు వాయించి పెట్టారు. అలాంటి తాళపు చెవుల గుర్తిలో ఒక తాళపు చెవి 1 కొరింథీ 10:11. ఇశ్రాయేలు వారి చరిత్ర ఆ 10వ అధ్యాయము ప్రారంభము నుండి అనేక ఘట్టములు పౌలు భక్తులు చెబుతూ వచ్చి 11వ వచనంలోనికి వచ్చి ఈ మాట అంటున్నారు. ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులన్నీ వారికి అనగా ఇశ్రాయేలు జనాంగములకు దృష్టాంతములుగా సంభవించి మన కోసం రాయబడ్డాయి. ఎందుకంటే మనకు బుద్ధి కలగాలని, మనకు జ్ఞానము కలగాలని. ఇశ్రాయేలు వారి చరిత్ర సర్వ మానవ జాతి చరిత్రకు ఒక సాదృశ్యము. సాదృశ్యము అంటే అటువంటి దృశ్యము. ఇశ్రాయేలు వారి చరిత్రలోని ఘట్టాలకు ఈనాడు క్రీస్తు సంఘము యొక్క ప్రయాణ ఘట్టాలకు చాలా దగ్గరి పోలిక ఉంది. వారు పస్కా గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడ్డారు. మనం ప్రశస్తమైన దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడ్డాం. వారు ఫరో అనే ఒక దుష్టరాజు యొక్క దాస్యము నుండి, అతని అధికారము నుండి వీరు విడిపించబడ్డారు. మనము పాప దాస్యము నుండి విడిపించబడ్డాం. వారు ఎర్ర సముద్రమును దాటారు,
మనము బాప్తిస్మ జలములు దాటి దేవుని కుటుంబంలో ప్రవేశించాం. ఎన్నో పోలికలు. వారు ఆకాశము నుండి వర్షింపజేయబడిన ధాన్యమును తిని బ్రతికారు. మనము పైనుండి దిగి వచ్చే వాక్యమును తిని మనం బ్రతుకుతున్నాం. వారు మేఘము చేత నడిపించబడ్డారు, మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాం. వారి యాత్రలోని ఆరోగ్యకరమైన ఘట్టాలన్నీ సంఘ చరిత్రలో ప్రతిబింబించిన రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. అంతేకాదు వారి భ్రష్టత్వ చరిత్ర కూడా క్రీస్తు సంఘంలో కనిపిస్తూ ఉంది. Whatever happened unto Israel is just a foreshadow of what's going to happen to the church of Jesus Christ. ఇశ్రాయేలు వారు విమోచింపబడిన నాడు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా ఉన్నారు. దాని కొంతకాలము గడిచిన పిమ్మట ఆ లక్షణాలు ఎటుపోయినాయో తెలియదు కానీ భ్రష్ట సంతానం, జాతిహీనపు ద్రాక్షావల్లి అయ్యారు. ఈనాడు క్రీస్తు సమాజం మొదటి శతాబ్దములో ఉన్నట్లుగా ఈనాడు ఉన్నదా? ముక్కుసూటిగా అడుగుతున్నాను. మొదటి శతాబ్దములో దేవుడు ప్రప్రథమముగా భూమి మీద క్రీస్తు సంఘమును నాటినప్పుడు, స్థాపించినప్పుడు శ్రేష్టమైనటువంటి నిక్కమైన విత్తనము వలన మొలిచిన శ్రేష్ఠ ద్రాక్షావల్లిగా క్రీస్తు సంఘం ఉండింది. 2000 సంవత్సరాలు గడిచిపోయాయి మన మీద. ఏనాడు లేనంతమంది బోధకులు ఈనాడు తయారయ్యారు. ఎన్నడూ లేనన్ని డినామినేషన్లు, మత శాఖలు తయారయ్యాయి. ఎప్పుడూ లేనంత వాక్య బోధ ఈనాడు వినవస్తూ ఉంది. కానీ మొదటి శతాబ్దములోని ద్రాక్షావల్లికి ఈ 2002వ సంవత్సరంలోని ద్రాక్షావల్లికి ఏమైనా అసలు పోలిక ఉందా? 2000 సంవత్సరాల క్రితం శ్రేష్టమైన ద్రాక్షావల్లి ఈనాడు జాతిహీనపు ద్రాక్షావల్లి. ఆనాడు దేవుడు సగర్వంగా వీరు నా పిల్లలు చెప్పుకోగలిగినటువంటి అద్భుత దివ్య సంతానం క్రైస్తవ సమాజం. ఈనాడు భ్రష్ట సంతానం. ప్రియులారా, ఒక గొప్ప భక్తుడన్న మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయగా నేను మళ్ళీ చెబుతున్నాను. ఈ లోకమును ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకములో సంఘమును స్థాపించాడు. అయితే ఈ సంఘము ద్వారా తన రాజ్యం కూలిపోతుందని శాతాన్ని గమనించి సంఘమును బలహీనపరచడానికి సంఘములో లోకమును స్థాపించాడు. God established the church in the world and Satan established the world in the church. క్రైస్తవేతర వేదాంతుల నోట, క్రైస్తవేతర తత్వవేత్తల నోట పలికినటువంటి ఆ మాటలు ఈనాడు సంఘము నోట వినవస్తూ ఉన్నాయి. నాస్తిక వేదాంతులు, నాస్తిక తాత్వికులు, నాస్తిక నాయకులు పలికిన మాటలు ఈనాడు సంఘం పలుకుతుంది. ఎంత వేదనాకరమైన విషయం! మన చరిత్ర ఏమిటి, మన పునాది ఏమిటి, మన ప్రారంభం ఏమిటి? పిల్లరా, దేవుని సంఘం లోకం వలె ప్రవర్తిస్తోంది, లోకము వలె మాట్లాడుతోంది. ఎట్లు అని నా ప్రశ్న. అక్కడ ప్రసంగం ప్రారంభం కావాలి. ఒక వేదనాకరమైన పరిస్థితి సంభవించింది. ఇది సంభవించడానికి వీలు లేనే లేదు. నాకు చెప్పండి, మీరు ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటి మనం నీరు పోసి ఎరువు వేసి దాన్ని పెంచుతాం, పోషిస్తాం. 1 సంవత్సరం అయ్యాక అది ఇంకొక జాతి ద్రాక్షవల్లి అవుతుందా? ఎంతకాలము గడిచినా దాని జాతి దానిదే, దాని లక్షణాలు దానికే ఉంటాయి. ప్రారంభములో ఒరిజినల్గా నాటబడినప్పుడు దాని విత్తనములోని లక్షణాలేవో ఎన్నేండ్లు గడిచినా అవే లక్షణాలు ఉంటాయి. మామిడి పళ్ళు ఉన్నాయి. మామిడి పళ్ళలో రకరకాల
రకరకాల జాతులు, రకరకాల విత్తనాలు ఉన్నాయి. ఒకవేళ కోసుకొని తినే మామిడి పళ్ళు ఒక పిక్క నాటామనుకోండి, కొన్నాళ్ళు అయ్యాక అది రసాలు ఫలించడం మొదలు పెడుతుందా? ఒక విత్తనం బదులు ఇంకో విత్తనం అవుతుందా ఎప్పుడైనా? కానే కాదు. మరి నాటబడినప్పుడున్న జాతి వేరు, కొన్నాళ్ళు అయ్యాక అది ఇంకో జాతి తయారైంది, అలాగవుతుందా? గుర్రం ఎన్నాళ్ళకైనా గాడిద అవుతుందా? అవుతుందా? కాదు. పులి ఎన్నాళ్ళకైనా పిల్లి అవుతుందా? గుర్రాలకు గుర్రాలే పుడుతున్నాయి, గాడిదలకు గాడిదలే పుడుతున్నాయి. కానీ అదేమిటో దేవుని పిల్లలకు మాత్రం కొందరు సాతాను పిల్లలు పుడుతున్నారు. దిస్ ఇస్ వాట్ వీ కెనాట్ అండర్స్టాండ్. ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. ఏదో సర్దుకుపోవడానికి వీల్లేని విషయం ఇది. పేరుకేమో దేవుని పిల్లలు, లోపల లక్షణాలు మాత్రం లోక సంబంధుల లక్షణాలు, సాతాను లక్షణాలు. ప్రభునందు ప్రియులారా, ఎట్లు జరిగింది ఈ సంగతి? ఎట్లు జరిగింది అని అంటే దానికి ఒకే ఒక్క కారణం, ముక్కుసూటిగా నేను చెప్తాను. ఒకే కారణం ఏమిటో తెలుసా ప్రియులారా? అది చెప్పమనే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడారు. మారు మనస్సు పొందకుండా, నూతన జన్మ లేకుండా క్రైస్తవ సమాజంలోనికి మనుషులు ప్రవేశిస్తున్నారు. పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ క్రిస్టియన్డమ్ వితౌట్ రిపెంటెన్స్, వితౌట్ న్యూ బర్త్, వితౌట్ బీయింగ్ రీజనరేటెడ్ బై ద హోలీ స్పిరిట్. మారు మనస్సు లేకుండా క్రీస్తు సంఘములోనికి మనుషులు ప్రవేశించుట ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దములోనే ప్రారంభమైంది. ఈరోజు ఎక్కడ చూసినా బాప్తిస్మాలు జరుగుతున్నాయి, సువార్త ప్రకటన జరుగుతోంది. ప్రజలు నమ్ముతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. కానీ అన్ని లోకపు లక్షణాలు. ప్రభునందు ప్రియులారా, మనం ఒక భ్రమలో జీవిస్తున్నాం. చాలా మంది రక్షణ పొందలేదు కానీ వారు రక్షింపబడినామని భ్రమపడుతున్నారు. చాలా మంది దేవుని కుటుంబంలో నూతనముగా జన్మించలేదు కానీ వారు నూతనంగా జన్మించామని భ్రమపడుతున్నారు. So many people are only mentally converted, not spiritually regenerated. మానసికముగా దేవుని వైపు మళ్ళుకొనుట వేరు, ఆత్మయందు నూతన జన్మనెత్తుట వేరు. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. సంఘాల్లో జొరబడతారు, సంఘంలో సభ్యులవుతారు, సంఘంలో నాయకులు అవుతారు, కమిటీ సభ్యులవుతారు, ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, సెక్రటరీలు. ఇంకా చేస్తే నూతనముగా తిరిగి జన్మించనే లేదు. బోధకులు కూడా అవుతున్నారు, నూతనంగా తిరిగి జన్మించలేదు. There are so many Christian leaders, they are not born again. There are so many preachers who are not born again. రక్షింపబడని బోధకులు, రక్షింపబడని సంఘ నాయకులు ఉన్నారు. అయ్యో నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సంగతి వీటిని ముక్కుసూటిగా దేవుని దాసుడిగా నేను అడుగుతున్నాను. నీవు నిజముగా తిరిగి జన్మించావా, లేక ఏదో నీ అభిప్రాయాలు మార్చుకొని ఒక రాజకీయ పార్టీలోని వాడు కొత్త రాజకీయ పార్టీలో చేరినట్లు నీవు ఇంకో మతం వదిలి యేసు మతంలో చేరావా? యేసు మతంలో చేరావా? క్రీస్తు శరీరంలో చేరావా? క్రైస్తవ సమాజంలో చేరావా? దేవుని కుటుంబములో చేరావా? క్రైస్తవ సమాజములో చేరిన వారు ఎందరో దేవుని కుటుంబములో చేరనే లేదు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ మాటలు మీతో చెప్పలేకపోతే రేపు దేవుడు నన్ను శిక్షిస్తాడు న్యాయపీఠం ఎదుట. ఎవరిని గాయపరచాలని కాదు, ప్రేమతో, దేవుని ప్రేమతో నింపబడి
దేవుని ప్రేమ చేత బలవంత పెట్టబడి చెబుతున్నాను, నీవు క్రీస్తు వాడనని, క్రీస్తుకు చెందిన దానని భ్రమలో బ్రతుకుతూ ఉండవచ్చు. తుదకు ఇక్కడ కన్ను మూసి కన్ను తెరిచేసరికి నీవు కోరహు, దాతాను, అబీరాము, బిలాము ఉన్న చోట్లో కళ్ళు తెరవచ్చు. పరదేశుడు వేతానంతో కలలుగంటూ కన్ను మూసి పాతాళపు అగ్ని జ్వాలలో కన్ను తెరవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. ప్రభునందు ప్రియులారా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, నాకు తెలుసు. దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించి బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే ఈ రాత్రి నీతో ఈ మాటలు చెప్పడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే ఈ రాత్రి నా ద్వారా ఈ మాటలు పలికించడు. చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు, కానీ వారు దేవుని పిల్లలుగా నూతనంగా తిరిగి జన్మించడం లేదు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 12-13 వచనాలు నేనే చదువుతాను, దయచేసి గమనించండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియల వలన గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సీమోను అనేవాడు బాప్తిస్మము పొందాడట. నమ్మి బాప్తిస్మము పొందాడా, ఊరికేనే బాప్తిస్మం పొందాడా? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నాకు చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు ఏమవుతాడో కాస్త చెబుతారా నాకు? ఎవరు చెప్పిన మాట అది? సాక్షాత్తు జగద్రక్షకుడైన యేసునాథుడు పలికిన మాట. లేఖనము నిరర్ధకం అవుతుందా? కాదు. యేసునాథుని మాట నిరర్ధకం అవుతుందా? కానే కాదు. నన్ను బాప్తిస్మము పొందువాడు రక్షింపబడునని ప్రభు చెప్పారా చెప్పలేదా? చెప్పారు. సీమోను నన్ను బాప్తిస్మం పొందాడా లేదా? పొందాడు. ఆ లెక్కన మార్కు 16:16 ప్రకారం సీమోను రక్షింపబడి ఉండాలా లేదా? తప్పక మార్కు 16:16 సత్యం అయితే సీమోను తప్పక రక్షణ పొంది ఉండాలి. అది మన భ్రమ. లేఖనములందుకే పరిశోధించాలి. ఏదో ఒక ముక్క దొరికిందని దాని మీద నీవే పెద్ద తీర్పరువై పండితురాలువై నిన్ను నీవే నాశనం చేసుకోవద్దు. నన్ను బాప్తిస్మం పొందువాడు రక్షింపబడునని బైబిల్లో రాయబడి ఉన్నది మనం చెప్పుకుంటున్నాం. కానీ అనుభవము మీద చెబుతున్నాను, దేవుని ఆత్మ ప్రత్యక్షతను బట్టి చెబుతున్నాను, లేఖన సారాంశము మధించి పరిశోధించి గ్రహించి చెబుతున్నాను. నన్ను బాప్తిస్మము పొందిన వారెందరూ రక్షింపబడలేదు. నన్ను బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడతారని బైబిల్లో ఉంది. కానీ చాలా మంది నన్నారు, బాప్తిస్మం పొందారు, ఇంకా రక్షణ పొందలేదు. దే ఆర్ నాట్ సేవ్డ్. రక్షింపబడలేదు. అనుకుంటున్నారు రక్షింపడ్డామని. ఎంత ఘోరం! ఈ సీమోను చరిత్ర అదేనండి. సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. దాని కింద చూడండి దయచేసి. ఆ సీమోనును గూర్చి ఏమంటున్నాడో చూడండి. 23వ వచనం. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. పేతురు చెబుతున్నాడు. ఓ సీమోను, నమ్మానన్నావు, బాప్తిస్మం కావాలన్నావు, నీ నమ్మకాన్ని చూశాను, నీకు బాప్తిస్మం ఇచ్చాను. కానీ ఈనాడు నీ పరిస్థితి చూస్తే నాయనా నాకు అర్థం అవుతుంది, నీవు ఘోర దుష్టత్వములో ఉన్నావు, దుర్నీతి బంధకములో ఉన్నావు. ఎందుకు అలా జరిగింది? నన్ను బాప్తిస్మం పొందువాడు దుర్నీతి బంధకములో ఉండును అన్నాడు యేసయ్య. నన్ను బాప్తిస్మం పొందువాడు రక్షింపబడునని ప్రభు చెప్పారు. వీడు నన్ను బాప్తిస్మం పొందాడు కానీ ఎక్కడున్నాడు? ఇంకా దుర్నీతి బంధకములో. ఎందుకని?
నమ్మాడు, బాప్తిస్మం పొందాడు. కానీ 22 చూడండి, వాడు మారు మనస్సు పొందలేదు. హీ డిడ్ నాట్ రిపెంట్. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నందు ప్రభువును వేడుకొనుము. నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, కానీ మారు మనస్సు పొందలేదు. ఒక విషయం చెప్తాను వినండి. మారు మనస్సు పొందకుండానే సువార్త నమ్ముట సాధ్యమే. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నమ్మి బాప్తిస్మం పొందమని యేసయ్య అన్నాడు, కానీ నమ్మకముందు ఇంకో పని చేయమన్నారు తెలుసా? మార్కు సువార్త 1:15 చూడండి దయచేసి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, గనుక ఏం చేయండి? మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఇప్పుడు చెప్పండి నాకు, మార్కు సువార్తలోనే రక్షణార్థమైన సిద్ధాంతము 2 చోట్ల వ్రాయబడి ఉన్నది. ఈ రక్షణ సిద్ధాంతం ఆఖరి అధ్యాయంలో కొంత చెప్పారు ప్రభు, మొదటి అధ్యాయంలో కొంత చెప్పారు. మార్కు సువార్త 16:16లో చెప్పింది ఏంటంటే, బాప్తిస్మం పొందక ముందు సువార్తను నమ్ముట అవశ్యము. సువార్త నమ్మకుండా బాప్తిస్మం పొందితే ప్రయోజనం లేదు. కానీ సువార్త నమ్మినా ప్రయోజనం లేదు. ఒక్కోసారి మార్కు 1:15లో చెప్తాడు, బాప్తిస్మమునకు ముందు సువార్త నమ్మవలే, కానీ సువార్త నమ్మక ముందు మారు మనస్సు పొందాలి. అదన్నమాట సంగతి. అసలు రక్షణ ఎలా పొందాలి? కొందరు ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవ సమాజంలో నామకార్థ క్రైస్తవులు తయారయ్యారు? ఎందుకు దేవుని ద్రాక్ష తోటలో జాతిహీనపు ద్రాక్ష వల్లులు మొలుచుకొస్తున్నాయి? ఎందుకు దేవుని పిల్లలలో భ్రష్ట సంతానం తయారైంది? ఎందుకు దేవుని తండ్రి అని పిలిచే వారిలో దుర్బీజులు తయారయ్యారు? ఎందుకంటే సువార్త నమ్మి బాప్తిస్మం పొందుతున్నారు, కానీ సువార్తను నమ్మక ముందు చేయాల్సిన పని చేయట్లేదు. అది వదిలేశారు. Repent and then believe the gospel and then be baptized. Is that clear? మారు మనసు పొందండి, తర్వాత ఏం చేయాలి? సువార్త నమ్మాలి. సువార్త నమ్మాక బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందాక సువార్త నమ్మిన తరువాత అప్పుడు బాప్తిస్మం పొందితే ఏం జరుగుతుంది? రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిస్మం పొందకపోయినా ప్రయోజనం లేదు. ఒట్టి బాప్తిస్మమే పొంది సువార్త నమ్మకపోయినా ప్రయోజనం లేదు. సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన మొదట మారు మనస్సు పొందకపోతే అసలే ప్రయోజనం లేదు. మారు మనస్సు చాలా ప్రాముఖ్యం. మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ముక్కుసూటిగా అడుగుతున్నాను, ప్రియ సహోదరుడా, నువ్వు బాప్తిస్మం పొందావు మంచిదే, సువార్తను నమ్ముతున్నావు మంచిదే, నీవు మారు మనసు పొందావా? నీ బ్రతుకులో నువ్వు మారు మనసు పొందిన క్షణం ఒకటి నీకు గుర్తున్నదా? డూ యూ రిమెంబర్ ఎ క్రైసిస్ అవర్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ రిపెంటెడ్? మారు మనస్సు పొందుట అనే క్రైసిస్ ఎక్స్పీరియన్స్ నీకు జ్ఞాపకం ఉందా? వెన్ డిడ్ యూ రిపెంట్? ఎప్పుడు మారు మనసు పొందానో నాకే తెలియదు అనేవాడు పరలోక రాజ్యంలోకి ఎలా వస్తాడు? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. మారు మనసు పొందండి. సంఘ చరిత్రలో మొట్టమొదటి సువార్త ప్రసంగం చేశాడు పేతురన్న. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు వారి శిలువ యజ్ఞం జరిగిన తర్వాత 50వ దినం, 50వ దినాన ఆకాశము క్రింద ఉన్న భక్తుల యూదులందరూ యెరూషలేములోకి వచ్చారు. ఆనాడు దేవుడు అద్భుత కార్యాలను జరిగించి వేలాది మంది యూదులను యెరూషలేములోని ఒక మేడగది వద్దకు దేవుడు సమకూర్చాడు. అక్కడ పేతురు సువార్త ప్రసంగం చెబితే విని కొంతమంది అడిగారు, సహోదరులారా,
నేనేమి చేయవలే అంటే పేతురు భక్తుడు అసలు సువార్త నమ్మాలనే సంగతి చెప్పలే. ఏమన్నారు తెలుసా? మీరు మారు మనస్సు పొంది మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు. మీరు మారు మనస్సు పొందండి అన్నాడు, బాప్తిస్మం పొందని అన్నాడు, సువార్త నమ్మండి అని చెప్పలే. కారణం ఏంటో తెలుసా? అసలు సువార్త నమ్మడం ఎవరైనా చేయొచ్చు. హృదయ పరివర్తన లేకుండా సువార్త నమ్మొచ్చు. హృదయంలో ఏమాత్రం గాయపడకుండానే తలకాయతో సువార్త నమ్మొచ్చు. సువార్త అంటే ఏమిటండి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడను. దట్ ఈస్ ద గాస్పల్. ఇది నమ్మటానికి గుండెలో ఒక కోత అక్కరలేదు, హృదయంలో గాయం అక్కరలేదు. సువార్త నమ్మడానికి గాయపడనక్కర్లేదు, కానీ మారు మనసు పొందాలంటే గాయపడాలి. కంట తడి పెట్టకుండానే సువార్త నమ్మొచ్చు, కానీ హృదయము భగ్గున మండకుండా, కన్నీరు స్రవించకుండా ఎవరు మారు మనసు పొందలేరు. It is impossible to repent without being wounded and hurt and pierced in your heart. మీ హృదయంలో గుచ్చబడి పొడవబడకుండా మారు మనసు పొందలేవు. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? పాపముల విషయమై పశ్చాత్తాపడి వేదన చెంది, తన జీవిత స్థితిగతులను బట్టి వేదన చెంది, ఛీ ఈ బ్రతుకు ఇంకా నేను బ్రతకను అని తన సొంత బ్రతుకు పట్ల తానే వెనుకొడై గిరుక్కున దేవుని తట్టు మళ్ళుకొనుట. అప్పుడు చాలా గాయం ఏర్పడుతుంది, నీవు ఎప్పుడూ మర్చిపోలేవు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు చాలా మంది క్రైస్తవులు నమ్మారు, బాప్తిసం పొందారు, సంఘ సభ్యత్వాన్ని పొందారు, సంఘంలో రాజకీయాలు నడిపే స్థాయికి ఎదిగారు. దాన్ని వాళ్ళ బ్రతుకును తరచి పరిశోధిస్తే మారు మనస్సు అనేది లేదు. యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నారు, యేసు ప్రభువు వారు ఒక్కడే లోక రక్షకుడిని నమ్ముతున్నారు, యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుందని నమ్ముతున్నారు, దేవుడు ఒక త్రిత్వమని నమ్ముతున్నారు, యేసు త్వరగా రానై ఉన్నాడని నమ్ముతున్నారు. దే బిలీవ్ ఆల్ ద బేసిక్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ సిద్ధాంతములోని పునాదులన్నీ నమ్ముతారు, కానీ మారు మనసు పొందలేదు. రేపు ప్రభు వచ్చిన నాడు వారు ఎత్తబడరు, పరలోకానికి వెళ్ళరు, ఇక్కడ కూర్చొని ఇంకా రాజకీయం చేస్తుంటారంతే. ఇది ఈనాడు భూమి మీద జరుగుతున్న ఘోరమైన సంఘటన, ఘోరమైన చరిత్ర. ఇది నడుస్తున్న చరిత్ర. నీవెట్లు నాకు భ్రష్ట సంతానమైతివి. యేసే దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు, ఆయన తిరిగి రానే ఉన్నాడని నమ్ముతున్నావు గనక నువ్వు క్రైస్తవుడివే. కానీ మరి అదేవిధంగా నీలో వేరే లక్షణాలు వచ్చినాయి. పౌలు లక్షణాలు లేవు, ఏలియా లక్షణాలు లేవు, మోసే లక్షణాలు లేవు, దానియేలు లక్షణాలు లేవు, అబ్రహాము లక్షణాలు లేవు. బైబిల్లో భక్తుల పేర్లన్నీ నీ నోట్లోనే ఉన్నాయి. బైబిల్లోని కథలన్నీ నీ పుక్కిన పెట్టావు, బాగానే ఉంది. ఎందుకో మరి మీలో పౌలు లక్షణాలు లేవు. ఎందుకు? బికాజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ క్రిస్టియన్ లైఫ్ విదౌట్ రిపెంటెన్స్. మారు మనస్సు లేకుండా నీవు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావు, గాయపడకుండానే ప్రారంభించావు, తలకాయతో నీవు సువార్త నమ్మావు, శరీరంతో బాప్తిసం పొందావు, కానీ ఆత్మకు గాయం తగలలేదు. అయ్యో నేను పాపిని కదా అని ఏడుపు రాలేదు. మీకు వచ్చిందా ఎప్పుడైనా? నేను పాపిని అని ఒక కన్నీటి బొట్టు వచ్చిందా ఎప్పుడైనా? ఇఫ్ నాట్, డెఫినెట్లీ యూ ఆర్ నాట్ a child of God. Definitely you are deceiving yourself, my dear brother or sister.
దుఃఖము లేని వాడెవ్వడు దేవుని బిడ్డ కాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నా, దుఃఖపడువారు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, మహాభక్తులు తమ పాపములు తలంచినప్పుడు ఎంత ఏడ్చారో. దావీదు యొక్క ఒప్పుకోలు మీకు జ్ఞాపకం ఉన్నదా? ఒక 51వ కీర్తనే కాదు, 69వ కీర్తన, 38వ కీర్తన, ఎన్ని కీర్తనల్లోనూ ఆ భక్తుడు 40వ కీర్తన తన పాప దోషములను స్మరించి అయ్యో అని ఏడ్చాడు. 40వ కీర్తనలో అన్నాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఎంత సఫర్ అయ్యారు వాళ్ళ హృదయంలో. అయ్యో నేను పాపిని కదా, పాపిని కదా. దుర్భరమైన వేదనతో మొదటడుగు శిలువ వైపు వేశాం. నువ్వు వేశావా? దేవుడు అడగమన్నాడండి. నీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు నిన్ను ప్రేమించి నరకాగ్ని జ్వాలల్లో నుండి నిన్ను రక్షించనించి ఈ మాటలు అల్పుడమైన నా చేత పలికిస్తున్నాడండి. నన్ను లక్ష్య పెట్టకండి. నేను ఒక బిలాము గాడిదను అనుకోండి, వాక్కును లక్ష్య పెట్టండి. కన్సిడర్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. నువ్వు ఎప్పుడైనా అయ్యో నేను పాపినని నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిందా? ఎప్పుడైనా వచ్చావా? మసిబొగ్గువలి నా మానసముల్లగట్టేదో శసమోహములు మచ్చవై అసిత మగు ప్రతిదాగు దురువను గసటు కడిగి పవిత్ర పరచను అశూలుడు రక్తమేవని మసలకి పురుషులువని జగని నిన్న పాటున వచ్చు చిన్నాను పారా సన్నిధికో రక్షక. ప్రభునందు ప్రియులారా, అసితమగు ప్రతి డాగు, అసితం అంటే కటిక నలుపు అని అర్థం. అసితము అంటే చాలా కారు నలుపు అన్నమాట. అసితమగు ప్రతి డాగుడు నా బ్రతుకు మీద మరకలు ఎన్ని ఉన్నాయో, మసిబొగ్గు వలె నా మానసమెల్ల కప్పే దోష సమూహములు మచ్చలై. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నేను అనుకున్నానండి, అని అనుకున్నాను. నా పాటలే మీకు సాక్ష్యం. కొంతమంది బాప్తిస్మం పొందుతున్నారు. మరి బాప్తిస్మం పొందకముందు వాళ్ళ సాక్ష్యం ఏంటో తెలుసా? నాకేం తక్కువ అండి, బాప్తిస్మం పొందలేదన్న మాట కానీ చాలా మంది క్రైస్తవుల కంటే నేను బాగానే ఉన్నాను. ఎస్, కొంతమంది హృదయ రహస్యాలతో దేవుడు ఇప్పుడు వ్యవహారం జరిపి వాటిని బయటికి లాగుతున్నాడు. ఇంత స్వనీతితో, ఇంత గర్వముతో నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందితేనేమి, యేసునామంలో పొందితేనేమి, ఇంకే నామంలో పొందితేనేమి. పిల్లరా, బాప్తిస్మ జలాలలోనికి ఎవ్వరు త్వరపడి దిగకండి, కొంత మనస్సులో వేదన ఉంటే తప్ప. మనస్సులో పొడుచుకోవాలి. అందుకే నేను అనుభవం మీద నేర్చుకున్న, త్వరపడి ఎవరికి బాప్తిస్మం ఇవ్వద్దు. ఇథియోపియుడైన ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, కందాకే రాణి యొక్క మంత్రి గాజాకు వెళ్లే మార్గంలో రథం తోలుతూ రథంలో కూర్చుని ఆయన వెనక నుండి పరిగెత్తుకు వస్తున్న ఫిలిప్పు మాటలు విన్నాడు. రథం నిలుపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు లోపల ఎక్కించుకున్నాడు. రథం నడుస్తుండగా అప్పటికప్పుడే సువార్త విన్నాడు. ఇట్లుండగా వారు రథము నడుస్తూ నడుస్తూ నీళ్లున్న ఒక చోటుకు వచ్చారు. ఆపమని ఆజ్ఞాపించాడు. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమి అని అడిగాడు. ఏం ఆటంకం లేదు సోదరా, యేసు దేవుని కుమారుడని నీవు నన్ను నేను పొందవచ్చునని ఇచ్చేశాడు. నేను అనుభవ రాహిత్యంతో, అంటే అనుభవం లేకపోవడంతో దాన్నే ప్రాతిపదికగా ఎంచుకున్నాను.
ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చిన ఒక ఆటంకమేమి అని అడిగితే వెంటనే ఇచ్చాడు తప్ప నువ్వు కొంచెం ఎదురవలను, కొంచెం బలపడవలను, నీ సంగతి నాకు నమ్మకం కుదరవలను, తర్వాత ఇచ్చేదను అనలేదుగా. ఆనాడు అడగంగానే ఇచ్చేశారు బాప్తిస్మం, ఈనాడు మనం ఎందుకు ఇవ్వము అని నేను వాదించిన రోజులు ఉన్నాయి. నేను ఎదుగుతున్నానుగా. ఒక సంవత్సరం క్రితం నాకు వాక్యం తెలిసిన దానికంటే ఇప్పుడు కాస్త మెరుగ్గా తెలుసు. ప్రియులారా, మొదటి శతాబ్దములో ఆలస్యము లేకుండా బాప్తిస్మములు ఇచ్చారు, కానీ 21వ శతాబ్దంలో అలా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆనాడు పరిశుద్ధాత్మ వర్షము కురిసిన క్రొత్త రోజులవి. ఈనాడేమో పరిశుద్ధాత్మ మేఘము విడిచి వెళ్ళిపోయిన ఈ కాబోదు తరం ఇది. ఆనాడు పరిశుద్ధాత్మ కార్యం ఉద్ధృతంగా జరుగుతున్న రోజులది. ఈనాడు ఆత్మదేవుడు విడిచి వెళ్ళిపోయినటువంటి, ప్రభావము వెళ్ళిపోయినటువంటి, దివాలా తీసిన దినాలు. అప్పుడు పరిశుద్ధాత్మ ఉద్ధృతంగా పనిచేస్తున్నారు కనుక అప్పుడు ఇచ్చిన బాప్తిస్మాలకు గ్యారంటీ ఉంది. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బాప్తిస్మాలు అడిగొస్తున్నారు, ఇచ్చేస్తున్నాం, వాడిలో మార్పు ఉండట్లేదు. వాడు ఆఖరికి క్రైస్తవుడు అనే ఆ లేబుల్ మాత్రం తగిలించుకుంటున్నారు. లోపల మాత్రం అంత లోకము, లోక జ్ఞానము, లోక స్నేహము, లోక తత్వము, లోక రాజకీయము, లోకపు వేషధారణ, లోకపు కపటం, మోసం, అన్ని లోపల భ్రష్ట సంతానం. పేరుకు క్రైస్తవుడు, లోపల క్రీస్తు లేదు. పేరుకు విశ్వాసి, లోపల విశ్వాసం లేదు. పేరుకు పరిశుద్ధుడైన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు, కానీ బ్రతుకులో పరిశుద్ధత లేదు. సాత్వికుడైన యేసు కాడి క్రింద వచ్చానని చెప్పుకుంటున్నాడు, వాడి మనస్సులో సాత్వికం లేదు, వినయం లేదు, ఒక్క మంచి లక్షణమైనా లేదు. అన్ని జాతిహీనపు లక్షణాలే. మళ్ళీ డిసెంబర్ రాగానే హ్యాపీ క్రిస్మస్ ఒకటి. ఏ హ్యాపీ క్రిస్మస్ అయినా మీ బ్రతుకి హ్యాపీ క్రిస్మస్ ఒకటి ఉందా? ఎందుకు హ్యాపీనైనా? ఎందుకు హ్యాపీ? యేసు లోకంలో పుట్టాడని హ్యాపీ. నీ బ్రతుకులో పుట్టాడా? యేసు నీ బ్రతుకులోకి వస్తే నువ్వు సంతోషపడాలి. ప్రభువును ప్రేమిస్తూ హృదయంలో ప్రభు లేకుండా బ్రతకటం ఎంత దారుణమైన విషయం. ఈనాటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రజా బాహుళ్యంలో క్రీస్తు లేడు. ఒక దైవజనుడు ఈ ఉపమానం చెప్పాడు. జపాన్లో ఒక తల్లి పెళ్ళైన తర్వాత చాలా రోజులు కనిపెట్టి అన్ని రకాల వైద్య ప్రయత్నాలన్నీ చేసి చికిత్స తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయ్యాక ఒక పాప పుట్టిందట. ఇక ఆ తల్లికి చాలా ఇష్టం ఆ పాప అంటే. 1 నెల 2 నెలలు అయింది. తానే పాలిచ్చి పెంచుతోంది, చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. 24 గంటలు ఆ పాప ధ్యాస. ఒకనాడు ఉన్నట్టుండి ఆ పాపకు కామెర్ల వ్యాధి వచ్చింది. కనిపెట్టేసరికి పరిస్థితి మించిపోయింది, చేతులు దాటిపోయింది, పాప చచ్చిపోయింది. ఈ తల్లికి మెంటల్ షాక్ తో పిచ్చి వచ్చేసింది. పాప చచ్చిపోయిందంటే వెంటనే గట్టిగా కేకబెట్టి విరుచుకు పడిపోయింది, స్పృహ తప్పి పడిపోయింది. మేలుకొనగానే పాప ఏది అని అడిగిందంట. పాప చచ్చిపోయిందమ్మా అంటే, అబద్ధం చెప్తున్నావు, మా పాప చచ్చిపోలేదు, ఉంది, నా దగ్గర ఉంది, నా ఇంట్లో ఉంది, ఏదో నా ఒళ్ళు ఉంది, పాప కనిపించట్లా అని పిచ్చిగా మాట్లాడుతుంది. ఎందరూ చెప్పినా కన్విన్స్ అవ్వట్లా పాప చచ్చిపోయిందంటే. ఇక ఆ రోజు నుండి ఆ పిచ్చి తల్లి ఏం చేసేది తెలుసా? లాలిపాట పాడే పాపనెత్తుకునేలాగా ముద్దు పెట్టుకునేది, మెడ మీద వేసుకుని భుజాన్ని వేసుకునేది, చాలా ఒక జోగొట్టేది.
పాలిచ్చేది. అంతా తుడిచి ఫ్రాక్ వేసి పౌడర్ అద్ది ముద్దు పెట్టుకుని అంత పాప ఉన్నట్టే పర్ఫెక్ట్గా అన్ని మూవ్మెంట్స్ అన్ని కదలికలు అలాగే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. దూరం నుండి చూస్తున్న వాళ్ళకి ఆ తల్లి ప్రవర్తన వీడు ఇలా ఎత్తుకోవడం, భుజాన్ని వేసుకోవడం, శాలువా కప్పుకోవడం, ఇలా చేయగొట్టడం, పాలు ఇవ్వటం, ముద్దు పెట్టుకోవడం, అంత దూరం నుండి ఆ తల్లి కదలికలు గమనిస్తే నిజంగా ఒక పాప ఉందేమో అని అనిపిస్తుంది. ఎవ్రీ మూవ్మెంట్ ఈస్ పర్ఫెక్ట్, బట్ ద బేబీ ఈజ్ మిస్సింగ్. అన్ని కదలికలు బాగానే ఉన్నాయి. పాప ఉంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. పాపే లేదు. మన బ్రతుకులలో అన్ని కదలికలు బాగున్నాయి. క్రీస్తు ఉంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. కానీ అసలు ఉండవలసిన వాడే లేడు. క్రీస్తు లేని క్రైస్తవ్యం దేశమును ఎలా మార్చగలదండి? క్రీస్తుని ఎరుగని క్రైస్తవులు ఇతరులను ఎలా రక్షించగలరండి? క్రీస్తును ఎరగకుండానే పేరుకు క్రీస్తు నామము ధరించి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు పరలోక రాజ్యం ఎలా చేరగలరు? నీవెట్లు నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి రైతు ఇలాగయ్యావు. మారు మనసు లేకుండా ఎవరో చెప్పారు నీకు, నువ్వే విన్నావు, నువ్వే అనుకున్నావు. పోనీ నన్ను బాప్తిస్మం పొందువారు రక్షింపబడును అన్నారుగా, నేను అన్నానుగా బాప్తిస్మం పొందుతాను, ఇక రక్షింపబడ్డట్టే అనుకుంటున్నావు నువ్వు. కానీ నమ్మి బాప్తిస్మం పొందక ముందు మారు మనస్సు అనే ఒక స్టెప్ ఉండాలి. ఈ లోకము మీద, ఈ ప్రాచీన బ్రతుకు మీద, ప్రాచీన స్వభావము మీద ఏవగింపు, అసహ్యత, చిచి అనే ఒక ద్వేషభావము కలిగి, సిగ్గు అవమానము కలిగి, ఈ బ్రతుకు నాకు వద్దు, నరకమును తలుచుకొని భయపడ్డం కాదు, నీ బ్రతుకులోని అసహ్యతను తలుచుకొని ఏవగించుకోవడమే మారు మనస్సు. ఇంత అసహ్యకరమైన బ్రతుకు నేను బ్రతికాను కదా అని సిగ్గుపడడం మారు మనస్సు. ఈ సిగ్గుకరమైన బ్రతుకు బ్రతికాను కదా అని హృదయం గాయపడడమే మారు మనస్సు. మారు మనస్సు పొందిని సువార్త నమ్మాలి. మారు మనస్సు ప్రభునందు ప్రియులారా, మారు మనస్సు పొందాలి. రెండవ మాట చెబుతున్నా, మారు మనస్సును కాపాడుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్ టు వన్స్ రిపెంట్ అండ్ దెన్ లూజ్ యువర్ రిపెంటెన్స్. అసలు మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? ఒకసారి మారు మనసు పొందిన తర్వాత మారు మనసు పోగొట్టుకోవచ్చు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. కానీ మారు మనసు బాప్తిస్మానికి ముందే కాదు, బాప్తిస్మం తర్వాత పొందాలి, ఆ తర్వాత పొందాలి, ఆ మరుసటి దినం పొందాలి, అనుదినం అనుక్షణం మారు మనసు పొందుతూనే ఉండాలి. అసలు క్రైస్తవ్యం అంటే నిరంతరము మారు మనసు పొందుతూనే ఉండుట. రక్షింపబడక ముందు పాత జీవితమును అసహ్యించుకొని ప్రభు తట్టు మళ్ళుకోవాలి. రక్షింపబడిన తర్వాత నీ కళ్ళ ముందుకు, నీ దారిలో నీకు ఎదురుగుండా వచ్చే దేవునికి ఇష్టము కాని ప్రతి కార్యము నుండి మీరు గిరుక్కును మళ్ళుతూనే ఉండాలి. నీ తలకాయలోనికి వచ్చే ప్రతి దేవ విరోధమైన తలంపు నుండి గిరుక్కును మళ్ళుకుంటూనే ఉండాలి. ఫ్రమ్ ఎవ్రీ థాట్, ఎవ్రీ ఐడియా, ఎవ్రీ ఒపీనియన్, ఎవ్రీ డీడ్ విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్ అన్ టు గాడ్, యూ మస్ట్ బి కాన్స్టాంట్లీ టర్నింగ్ అవే. దేవునికి ఇష్టము కాని ప్రతి క్రియ నుండి, తలంపు నుండి, అభిప్రాయము నుండి, అలవాటు నుండి, సిద్ధాంతము నుండి, బోధ నుండి, వ్యాఖ్యానము నుండి, అది ఏదైనా సరే అది దేవునికి ఇష్టము కానిదైతే దాన్ని నీవు అసహించుకొని గిరుక్కున పక్కకు మళ్ళుతూనే ఉండాలి. అదే మారు మనస్సు,
అదే నిరంతర మారు మనస్సు. అదే అసలు సిసలైన క్రైస్తవ జీవితం. కొంతమంది రక్షణ పొందక ముందు మారు మనసు పొందారు, కానీ తర్వాత దేవునికి ఇష్టముగా ఏదో ఒక దానితో రాజీ పడిపోయారు. అందుకని వారిలో జాతిహీనపు లక్షణాలు వచ్చేసినాయి. అపొస్తలుల కార్యాలు 17:30 అంతటను అందరేమో మారు మనస్సు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను అందరూ అనగా అందులో విశ్వాసులు కూడా ఉన్నారండి, విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో ఎఫెసీ సంఘమా మీరు మారు మనస్సు పొందమని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 16వ వచనంలో పెర్గము సంఘమా మీరు మారు మనస్సు పొందమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అదే 2వ అధ్యాయము 21వ వచనములో పేతోర సంఘమా నీవు మారు మనస్సు పొందమని ప్రభు అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయము 2వ వచనములో 3వ వచనములో ఓ సార్దీసి సంఘమా నీవు మారు మనస్సు పొందమని ప్రభు ఆదేశిస్తూ ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము 19వ వచనం చూడండి. లవోదికయ సంఘమా నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. సంఘమునకు వెలుపల ఉన్న వారలారా మారు మనస్సు పొందండి, సంఘము లోపల ఉన్న వారలారా మీరు కూడా మారు మనస్సు పొందండి. ఈవెన్ a Christian must repent. Even a preacher must be continually repenting. నేను మారు మనసు పొందాలి, నిన్న పొందాను, ఇవాళ పొందాను, రేపు కూడా పొందాలి. The day when I don't repent, I lose my place in the family of God. ఏ రోజైతే నేను మారు మనసు పొందటం నిరాకరిస్తాను, ఇది తప్పు అని తెలిసి కూడా అందులో ఉంటానో కొనసాగుతాను, దైవ కుటుంబంలో నా స్థానం పోతుంది. నాలో దేవునికి ఇష్టము కాని ఫలానాలు ఉన్నది అని ప్రభు చూపిన ప్రతిసారి మారు మనసు పొందుతాను. ఎప్పుడైతే నేను మారు మనసు పొందుట మానేస్తానో దేవుని ఆత్మ నా మీద అల్లాడడం మానేస్తుంది, ప్రభు నన్ను చెక్కడం మానేస్తాడు, దేవుడు నాతో సహవాసం మానేస్తాడు. చివరికి నాలో జాతిహీనపు లక్షణాలు వస్తాయి. ప్రియులారా, మారు మనస్సు మనకు ప్రాణము కంటే ముఖ్యం, ప్రాణవాయువు కంటే ముఖ్యం. మనం బ్రతకాలంటే మారు మనస్సు కావాలి. దేవుని జీవము కలిగి బ్రతకాలంటే మారు మనస్సు కావాలి. నూతన జీవము మనము జీవించాలంటే మారు మనస్సు మనకు కలగాలి. ప్రియులారా, క్రైస్తవ సమాజం ఒకప్పుడు మారు మనస్సు అనే సిద్ధాంతాన్ని ఖండితంగా నమ్మింది, బోధించింది. ఈనాడు మారు మనస్సును గూర్చిన బోధ తక్కువైపోయింది. నమ్మండి నమ్మండి అంటే తలకాయతో నమ్ముతున్నారు, శరీరంతో మునిగి తడిసి బయటకు వస్తున్నారు. దాని బ్రతుకు మాత్రం వాడు తడవక ముందు ఎలాగుందో తడిసిన తర్వాత అలాగే ఉంది. వీళ్ళందరూ క్రైస్తవులను బోర్డు పెట్టుకొని భజన చేసి గుడి కట్టుకొని ఇదొక నకిలీ నేతి బీరకాయ తంతు తయారైంది. పిల్లారా, ఎవరినో కించపరచాలని కాదు, మనమందరం పరలోకంలో ఉండాలండి. ఉండాలంటే మారు మనస్సు ఒకటి మార్గం. మారు మనసు పొందండి, తర్వాత బాప్తిసం పొందండి. మారు మనసు పొందండి, తర్వాత సువార్త నమ్మండి. ఆ తర్వాత కూడా మారు మనసు పొందుతూనే ఉండండి. మారు మనస్సు అనే ఒక్క విషయం మనము నిర్లక్ష్యం చేసినందుకు ఆ ఉత్తమ ద్రాక్షవల్లిగా ఉండాల్సిన మనం జాతిహీనపు ద్రాక్షవల్లిలాగా మారిపోయాం. భక్తుల లక్షణాలు పోయినాయి, భ్రష్టుల లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడైనా మారు మనసు పొందుదామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలి వంచండి. The gracious Holy Spirit is calling us unto repentance tonight. God is calling you unto repentance, my dear brother, my dear sister. నిన్న ఆయన మారు మనస్సు పొందమని పిలుస్తున్నాడు. ప్రభువా, నాకు మారు మనస్సు దయచేయమైనా,
నాకు మారు మనస్సు దయచేయనైనా, నాలో గాయము కలిగించు తండ్రి, నాలో కన్నీరు పుట్టించు నాయనని ప్రార్థన చేసుకుందాం.